గైస్ ఇవాళ నేను మంచి చికెన్ ఫ్రై అనేది చేయాలనుకున్నా. సో మంచిగా క్లీన్ చేసుకుని 2 times క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే నేను మసాలాస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ మసాలా కలిపి పెడతాను అనమాట నేను. సో ఫస్ట్లీ నేనైతే కర్డ్ వేస్తున్నా గైస్. సో ఇలా నేనైతే కొంచెం వేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మేతి ఆకు అంటారు, మేతి పువ్వు సంథింగ్ అంటారు. సో ఇది వేస్తున్నాం. ఇంకా వచ్చేసి మిర్చి, కొరియాండర్. సో ఇంకేంటంటే ఇందులో నేను ధనియాల పొడి వేసుకుంటున్నా గాయస్. ఓకే, మళ్ళీ ఇంకొంచెం ఏంటంటే నేను పసుపు వేసుకుంటున్నా. 1 స్పూన్ పసుపు వేసుకోండి. నేను ఫస్ట్ కొంచెం వేసిన. సో కారం వచ్చేసి మనం ఆల్రెడీ మిర్చి వేసాం కదా. సో నేను 1 స్పూన్ 1.5 స్పూన్ వేస్తున్నాను, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. సో సాల్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వేస్తున్నాను. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, మనీ ఎక్కువ అయిపోతే కష్టం అవుతుంది. గాయస్ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటున్నాను. సో తగినంత వేసుకోండి. నేనైతే ఇంత వేసాను 1/2 kg చికెన్కి. సో ఇట్లా మంచిగా మనము చికెన్ అనేది మంచిగా మసాలా బాగా పట్టేటట్టు కలిపి పెట్టుకున్నాము. గరం మసాలా నేను వేయలేదు గాయస్, అంటే ధనియాల పిండి వేసిన. గరం మసాలా చికెన్ ఉడికేటప్పుడు వేద్దాము. సో అప్పుడు కొంచెం బాగుంటుంది, ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు మనం మంచిగా మసాలా పట్టించినాము. దీన్ని నేను ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 minutes పెడదాం గాయస్. ఓకేనా? సో గాయస్ ఫ్రిడ్జ్లో నుండి తీసాను, 20 minutes అయింది. ప్యాన్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకున్నాం. సో నేనైతే 3 tablespoons అయితే ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో మనం ఇప్పుడు ఇక్కడ కొన్ని మసాలాస్ అనేది యాడ్ చేసుకున్నాం. సో దాని తర్వాతకి కరివేపాకు సో సిమ్లో పెట్టుకొని వేసుకుందాం, ఎందుకంటే మళ్ళీ చిల్లుతుంది కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకుందాము. సో నేను ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను మీడియంని. బ్రౌన్గా అయ్యే వరకు దీన్ని మంచిగా వేయించుకున్నాము ఆనియన్స్ని. నేనైతే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను, అంటే మనకి కొంచెం వేగేటప్పుడు ఏంటంటే మనకి కలర్ కొంచెం బాగా వస్తుంది. సో కొంచెం టర్మరిక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆనియన్స్ ఇంకా ఇది మొత్తం కూడా 50% రోస్ట్ అయింది. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకున్నాం. సో మనం మసాలా కలిపి పెట్టిన చికెన్ని ఇందులో ఇలా యాడ్ చేసుకున్నాం. నేను పసుపు అనేది ఆయిల్లో కొద్దిగా వేసాను, ఎందుకంటే మనం మసాలా కలిపేటప్పుడు అందులో ఆయిల్ వేసాం కాబట్టి. సో 2 కూడా సరిపోతుంది. సో ఇక్కడ చికెన్ మంచిగా ఇందులో ఆయిల్ వేసేసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని మంచిగా స్టీర్ చేసుకోవాలి. స్టీర్ చేసి మూత పెట్టేసుకున్నాం కాసేపు. ఇక్కడ నేను కొంచెం కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మనకి అది చూడడానికి కొంచెం బాగుంటుంది మనకి. నేను డాబా స్టైల్ ఫ్రై చేస్తున్నాను. సో అందుకే చికెన్ అనేది ఉడుకుతుంది గాయస్. సో మనం బాగా దీన్ని దగ్గరకు అయ్యే వరకు ఉంచాలి. ఇట్లానే 5 minutes ఒకసారి స్టీర్ చేస్తూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. సో మనం ఆయిల్ అనేది కరెక్ట్ వేయాలి. సో ఆయిల్ సరిగ్గా వేయకపోతే మనకి ముక్క టేస్ట్ అనేది ఉండదు. సో అలా గాయస్ మన చికెన్ అనేది కాస్త మంచి దగ్గరికి అయింది. ఇంకొక 10-15 minutes ఇట్లానే మనం కలుపుతున్నాం అనుకో, ఇంకా మంచిగా దగ్గరికి ఫ్రై అవుతుంది. గాయస్ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో కొంచెం మనకి ఎక్కువ గ్రేవీ ఉండొద్దు. సో మరీ ఫ్రైడ్గా ఉంటే కూడా మనం రైస్లో తినేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా ఫ్రై చేశాను అనమాట. సో ఇంకా ఒక 5 minutes ఉంచేసి తీస్తే అయిపోతుంది గైస్. సో ఇంకా ఇది ఆల్మోస్ట్ 5 minutes కూడా మనం చేసాము. సో కంప్లీట్గా అయిపోయింది. మనం బౌల్లో సర్వ్ చేసుకున్నాం. టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. సో ఇంకా రైస్ పెట్టుకొని తినేసేయడమే. సో మీకు నచ్చితే కామెంట్స్ చేయండి. ఇంకా ఇలాంటివి కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.